హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు బ్యాచిలర్ కుకీస్. ఇవాళ ఇంకొక రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను, అది కూడా నాన్ వెజ్. నాన్ వెజ్లో చికెన్, ఫిష్, ప్రాన్ ఇలా అనుకుంటున్నారా? కాదు, చికెన్ కందనకాయ ఫ్రై. నాన్ వెజ్ అంటే విపరీతమైన ఇష్టం ఉన్న వాళ్ళకి ఈ ఫ్రై ఒక ఎమోషన్ కాదంటారా? కుకింగ్ టైం టేకన్ అయినా కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవాళ ఈ కందనకాయ ఫ్రైను సాఫ్ట్గా జ్యూసీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇక్కడ నేను 1/2 kg కందనకాయలను తీసుకున్నాను. ముందుగా వీటిని నీట్గా 3-4 సార్లు వాష్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒకవేళ పెద్ద సైజు ఉన్న కందనకాయలను తీసుకుంటే దాన్ని ఎక్కువసేపు మనం ఉడికించాలి, లేదంటే లోపల సరిగ్గా ఉడకదు. అలాంటప్పుడు మనకి హెల్త్ డిసీజెస్ చాలా వస్తాయి. ఈ కందనకాయలను డైరెక్ట్గా ఫ్రై చేయకుండా ఒక 30 minutes మ్యారినేట్ చేసి ఫ్రై చేస్తున్నాను. దానికోసం మనము 1/2 tablespoon సాల్ట్, కొంచెం పసుపు, 1/2 స్పూన్ కారం, కొంచెం చికెన్ మసాలా వేసి బాగా కలపాలి. ఇలా ఉప్పు, కారం, పసుపు ముక్కకు బాగా పట్టేంత వరకు కలపాలి. మీరు మన ఛానల్లోకి ఇదే ఫస్ట్ టైం రావడము మరేం పర్లేదు. ఇప్పటి నుంచి టచ్లో ఉండాలి అంటే సబ్స్క్రైబ్ చేసి డైలీ పెట్టే రెసిపీస్ను ఫాలో అయిపోండి అండ్ కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి. ఇలా బాగా కలిపి ఒక 30 minutes మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయ్యాక ఒక చిన్న సైజ్ ఆనియన్ ను చిన్న పీసెస్ గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అందులోని 2 రెబ్బల కరివేపాకు, సన్నగా పొడవుగా కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చిలను యాడ్ చేసి బాగా కలపాలి. ఇలా బాగా కలిపి బాగా మగ్గేంత వరకు మూత పెట్టేద్దాం. ఒక 2 minutes తర్వాత మూత తీసి చూస్తున్నాను. చూడండి, ఒక 50% ఆనియన్ అయితే మగ్గిపోయింది. ఇలా ఒకసారి మళ్ళీ కలిపి అల్లం వెల్లుల్లి పేస్ట్ ను యాడ్ చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టేద్దాం. మీలో ఎంతమందికి నాన్ వెజ్ కర్రీస్ చేయడం వచ్చు? ఒకవేళ వచ్చుంటే మీరు ఏ కర్రీ చాలా పర్ఫెక్ట్ గా చేస్తారు కామెంట్ చేయండి. ఇప్పుడు మూత తీసి చూస్తున్నాను. చూడండి, ఆనియన్ బాగా మగ్గిపోయింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన కూడా రావట్లేదు. ఇప్పుడు ఇందులో మనం ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్, కందనకాయ ముక్కలను యాడ్ చేస్తున్నాను. ఈ కందనకాయ ముక్కలు ఉడకడానికి చాలా టైం పడుతుంది. ఇలా ఒకసారి బాగా కలిపి వాటర్ ఏం పోయకుండా మూత పెట్టేద్దాం. ఒక 5 minutes తర్వాత మూత తీసి చూస్తున్నాను. చూడండి, వాటర్ అయితే కొన్ని వచ్చున్నాయి. నార్మల్ గా మనం చికెన్ కర్రీలో వాటర్ ఏం పోయకుండా చికెన్ లో నుంచి వచ్చే వాటర్ తోనే ఉడికించుకుంటాము. కానీ మనం ఈ కందనకాయ ఫ్రై చేసేటప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. లేకపోతే ముక్క అనేది సాఫ్ట్ గా ఉడకకుండా రబ్బర్ లాగా సాగుతూ ఉంటుంది. అలా కాకుండా కందనకాయల నుంచి వచ్చే వాటర్ తోనే మనం ఉడికించుకోవాలి అనుకుంటే అడుగంటేస్తుంది అండ్ పీస్ కూడా ఉడకదు. ఇక్కడ నేను 1 cup వాటర్ యాడ్ చేసి బాగా కలుపుతున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్, కొంచెం కారం, కొంచెం చికెన్ మసాలా వేసి బాగా కలుపుతున్నాను. స్టార్టింగ్ లో మనం మ్యారినేట్ చేసేటప్పుడే మనం ఉప్పు, కారం, పసుపు అన్ని వేసేసాం కదా. ఇప్పుడు దానికి తగ్గట్టు మనం కొంచెం వేసుకోవాలి. ఈ ఉప్పు, కారం, చికెన్ మసాలా ముక్కలకు బాగా పట్టేంత వరకు బాగా కలుపుతున్నాను. ఇలా బాగా కలిపి ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను. ఒక 10 minutes తర్వాత మూత తీసి చూస్తే చూడండి, ఆయిల్ అంతా పక్కకు వచ్చేసి మనం యాడ్ చేసిన వాటర్ కూడా లేదు. పీస్ కూడా చాలా అంటే చాలా సాఫ్ట్ గా ఉడికిపోయింది. దించుకునే ఒక 5 minutes ముందు కొంచెం గరం మసాలా వేసి బాగా కలపాలి. ఈ ఫ్రై చపాతీలోకి కానీ, పూరీలోకి కానీ, రైస్ లోకి కానీ, ఎందులోకి తిన్నా కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. మస్ట్ అండ్ షుడ్ గా ట్రై చేయాల్సిన దోశలోకి. ఇంతే, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కందనకాయ ఫ్రై రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. అలానే మన ఛానల్లో ఇంకా మంచి వీడియోస్ ఉన్నాయి. నాకు తెలిసి మీరు ఇంకా మన ఛానల్ని విజిట్ చేయలేదనుకుంటా. ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి మీకు నచ్చిన రెసిపీ వీడియో చూసేసి సబ్స్క్రైబ్ చేయండి.